నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల వేళ రాష్ట్ర రాజకీయాలపై ప్రముఖ యాంకర్ శ్యామల సెటరికల్ ట్వీట్ వేశారు. మంత్రి కోమటిరెడ్డి వీడియోను షేర్ చేసిన ఆమె బీఆర్ఎస్ పార్టీకి మద్దతుగా పోస్టు పెట్టారు. దీనిపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల హడావుడి జోరందుకుంది. పోలింగ్ తేదీ సమీపిస్తుండటంతో అభ్యర్థుల కాళ్లకు చక్రాలు కట్టుకొని మరీ ప్రచారం చేస్తున్నారు. సమయాన్ని వృధా చేయకుండా గడప గడపకు వెళ్లి ఓట్లను అభ్యర్థిస్తున్నారు. ఇక ప్రధాన పార్టీల అభ్యర్థుల తరపున సినీ పరిశ్రమకు చెందిన పలువురు నటులు, యాంకర్లు ప్రచారం చేస్తున్నారు. ఏపీలో పవన్ గెలుపు కోసం జబర్దస్త్ ఆర్టిస్టులు ప్రచారం నిర్వహిస్తుండగా వైసీపీ అభ్యర్థుల తరపున యాంకర్ శ్యామల ఓట్లను అభ్యర్థిస్తున్నారు. మొన్నటి వరకు ఏపీ ఎన్నికల ప్రచారంలో యాక్టివ్గా ఉండి పవన్, చంద్రబాబులపై కామెంట్స్ చేసిన యాంకర్ శ్యామల ప్రస్తుతం తెలంగాణ రాజకీయాలపై ఫోకస్ పెట్టింది. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వీడియోను షేర్ చేస్తూ సెటరికల్ ట్వీట్ చేసింది. గత తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఓటమి పాలైన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ అధికారంలోకి రాగా బీఆర్ఎస్ ప్రతిపక్షానికి పరిమితమైంది. అసెంబ్లీ ఎన్నికల్లో మాదిరిగానే పార్లమెంట్ ఎన్నికల్లోనూ సత్తా చాటాలని కాంగ్రెస్ భావిస్తుంది. మెజార్టీ స్థానాలు సాధించడమే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తుంది. బీఆర్ఎస్ పార్టీపై ఎదురుదాడికి దిగుతూ పార్లమెంట్ ఎన్నికల్లోనూ సత్తా చాటుతామని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. అయితే బీఆర్ఎస్ పార్టీ సాధించే సీట్లపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వేర్వేరు చోట్ల సందర్భానుసారంగా 2 కామెంట్లు చేశారు. నల్గొండ కాంగ్రెస్ అభ్యర్థిగా కందుకూరు రఘువీర్రెడ్డి నామినేషన్ ర్యాలీ సందర్భంగా మాట్లాడిన కోమటిరెడ్డి బీఆర్ఎస్ పార్టీకి ఎంపీ ఎన్నికల్లో 2 సీట్లు కూడా రావని, ఆ పార్టీకి 2 సీట్లు వస్తే తన పదవికి రాజీనామా చేస్తానని చెప్పారు. మరోచోట మీడియాతో మాట్లాడిన కోమటిరెడ్డి కేసీఆర్కు 8 ఎంపీ సీట్లు వస్తే తాను రాజకీయాలు బంద్ చేస్తానని, సీట్లు రాకపోతే కేసీఆర్ రాజకీయాలు బంద్ చేస్తారని సవాల్ విసిరారు. అందుకు సంబంధించిన వీడియో క్లిప్పులను షేర్ చేసిన యాంకర్ శ్యామల వారం వ్యవధిలో 2 నుండి 8కి వచ్చింది, ఇంకో వారం ఉంది, 8 నుండి ఎక్కడికి పోద్దో ప్రజలను అర్థమవుతుంది, ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మకూడదు అని సెటరికల్గా ట్వీట్ వేశారు. బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా చేసిన ఈ ట్వీట్పై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. నిజం చెప్పారని కొందరంటుండగా నీకు రాజకీయాలు అవసరమా అని మండిపడుతున్నారు. ప్యాకేజ్ తీసుకొని 2 తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో వేలు పెడుతున్నారని వైరల్ అవుతున్నారు. సినిమా ఆఫర్లు లేవని, యాంకరింగ్ కూడా కష్టమేనని, అందుకే రాజకీయాలకు తొంగి చూస్తున్నారని మరికొందరు కామెంట్లు పెడుతున్నారు. ఏదేమైనా అందరి అభిమానాన్ని చాటుకునే సినీ నటులు ఎన్నికల ద్వారా అభిమానించే ప్రజలచే మాటలు పడాల్సిన పరిస్థితి నెలకొన్నది.